అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. రాశివారికి ఈ రోజంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఉద్యోగాలలో హోదాలు, వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. ఆహారంలో భారీ ఆహారాలు తీసుకోవడం హానికరం. బంధుమిత్రులతో వైరమేపడకుండా జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. సన్నిహి నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. బంధువర్గంతో వివాదాలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. మీ న్యాయపరమైన విషయాల్లో ఏదైనా చాలా కాలం నుండి కొనసాగితే మీకు విజయం లభిస్తుంది. మీరు ప్రభుత్వ పనిలో మంచి లాభాలను పొందవచ్చు. మీరు సాయంత్రం నాటికి గృహోపకరణాలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. సంబంధాలలో మర్యాదగా ఉండండి. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి ప్రవర్తనను కొనసాగించాలి. మీరు మీ కృషిలో ఎటువంటి రాయిని వదిలిపెట్టారు? దీని కారణంగా మీ సహోద్యోగులు కూడా పనిలో మీకు పూర్తి మద్దతు ఇస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ బిడ్డ ఏదైనా విషయంలో మీతో కోపంగా ఉండవచ్చు. మీ ప్రవర్తన మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకోగలదు. ప్రేమలో సమయపాలన విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు తమ పనిని చక్కగా నిర్వహిస్తారు. ఈ రాశివారు ఎలాంటి రుణాలు తీసుకోకండి. అధికారుల నుంచి చాలా నేర్చుకోవచ్చు. మీ వ్యక్తిగత విషయాలను పబ్లిక్ చేయకండి. తల్లికి కొన్ని పాత జబ్బులు తిరిగి రావచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.